వెల్కమ్ టు శారదా ఛానల్. హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారని అనుకుంటున్నాం. ఈరోజు చింత చిగురు కందిపప్పు అండి. కందిపప్పు నేను ఒక గ్లాస్ తీసుకున్నాను అనమాట. ఒక టీ గ్లాస్ పప్పు తీసుకున్నాను. ఇది ఉడకబెట్టుకుందాం కడిగేసి. ఇంకండి ఒక గ్లాస్ కందిపప్పు కడిగేసి ఉడకబెట్టుకుందాం. ఇది చింత చిగురు అంతాను ఏరేసుకోవాలండి. లేత చింత చిగురు అనమాట ఇది. ఇంకొంచెం చూసారా, ఇది పెసరపప్పు వేసి చేసుకోవచ్చు, కందిపప్పు వేసి చేసుకోవచ్చు అనమాట. ఇది కందిపప్పు వేసి నేను చేస్తున్నాను అనమాట. చూసారు కదా చిగురు, చూసారు ఎంత బాగుందో చిగురు, లేత చిగురు అనమాట. ఇందులో ఎక్కడైనా మనకి పెద్ద ఉన్నాయనుకోండి, అన్నీ వేరుకోవాలన్నమాట. అన్ని కాడల్లా ఉంటే పుల్లగా ఉంటాయి అంటారు, కానీ కొంచెం అన్నం తినేటప్పుడు తగులుతాయి అంటారు. అందుకోసమే నేను కొన్ని ఏరానమాట. ఇలాగ కాడలన్నీ తీసేసుకుంటే మనం కొన్ని ఎక్కడైనా పెద్దవి ఏమైనా ఉంటే ఇలా తీసేస్తే మనకి ఆ పుల్లలు లాంటివి మనకి నోటికి తగలదు అనమాట. చూసారు కదా. ఇది కడిగేసి పప్పు ఉడకబెట్టుకుందాం. ఒక ఉల్లిపాయ కోసుకున్నాం అండి. ఉల్లిపాయ లేకుండా కూడా చేసుకోవచ్చు. ఉల్లిపాయ వేసుకుని కూడా చేసుకోండి, టేస్ట్ బాగుంటుంది ఉల్లిపాయ వేస్తే. కాకపోతే మనకి నిల్వ ఉండాలి అనుకుంటే, కొంచెం మరుసటి రోజున తినగలుగుతా ఉంటే ఉల్లిపాయ వేసుకోకుండా ఉంటే బాగుంటుంది అనమాట. పప్పు ఉడకబెట్టుకున్నామండి. పప్పు చూసారు కదా, మనకి పప్పు ఇలాగా ఉడికిపోవాలన్నమాట. చూసారు కదా, పప్పు అంతా ఉడికిపోయింది. ఇప్పుడు పోపు పెట్టుకుందాం. ఇది స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఇటు పక్క నేను కళాయి పెట్టుకున్నాను, స్టవ్ ఆన్ చేస్తాను అనమాట. చూసారు, ఇది మనకి పుల్లగుమ్మడి వడియాలండి. బాగుంటాయి. మన ఇంట్లో తయారు చేసుకుంటే అమ్మ వాళ్ళు అప్పుడు చేసేవారు అనమాట. మేము బాగా తినేవాళ్ళం. ఇప్పుడు మనం ఇవి కొనుక్కుంటున్నాం అనమాట. టేస్ట్ ఎలా ఉంటుంది, అంతకుముందు కూడా కొన్నా అండి. కొద్ది కారం తక్కువగా ఉంటుంది. మన ఇంట్లో చేసినంత టేస్ట్ రాదు. కాకపోతే ఒకసారి చేద్దాం అనుకుంటున్నాను, కానీ నాకు వీలు అవ్వక చేయలేకపోతున్నాను అనమాట. ఈసారి ఎప్పుడైనా ట్రై చేద్దాం ఈ వడియాల గురించి. ఇప్పుడు వేపుదాం. ఆయిల్ వేడెక్కింది కదా, ఇప్పుడు ఇందులో వేద్దాం. వడియాలు వేసుకున్నాం అనమాట. ఇవి ఎక్కువ మంట పెట్టుకోకూడదండి, నిదానంగా వేపుకోవాలి. వేగి మాడిపోతాయి అన్నమాట. అలా లైట్గా వేపుతూ ఉండాలి. ఎండు అనుకోండి కొంచెం వేగవుతాయి. అదే జబ్బును కొద్దిగా ఉన్నదనుకోండి నెమ్మదిగా వేపుకోవాలన్నమాట. ఎక్కువ మంట పెట్టుకోకూడదు. అది ఇలా తిరగేస్తూ ఉండాలి. ఏదైనా మన ఇంట్లో తయారు చేసుకున్న అంత టేస్ట్గా మనకి ఉంటాయి కదండి. మనం ఇందులో నువ్వులు వేసుకుంటారు చక్కగా, మినపరుబ్బు, నువ్వులు, ఉడియాలు ముద్ద. దానిలో పులుగుముడి వడియాలు వడియాలు ఏంటంటే కూరలో ఉంటాయి కదండి. కూర పెద్ద ముక్కలు కోస్తాం కదా, అందులో గింజలు కూడా వేసుకున్నా టేస్ట్ బాగుంటుందండి. ఇది వేగిపోయేది తీసేద్దాం. ఇందులో ఇంకోటి వేసేసుకుందాము. వీటిని కూడా అలాగే నెమ్మదిగా వేపుకోవాలన్నమాట. మంట మాత్రం ఎక్కువ పెట్టకూడదు, స్లోగా అలాగా వేగుతూ ఉండాలి. కొంచెం ఎక్కువ నూనె వేసేద్దాను కదా, పోపు కోసమే కదా అనేసి నేను లైట్గా వేసాను. తర్వాత అందులో పోపు వేసి వచ్చాను. ఇలాగే వేగాలి, ఎందుకంటే దాని పచ్చంతా మనకి ఇందులో వేగుతాయి అన్నమాట. చిన్నప్పుడు మేము బాగా తినేవాళ్ళం అండి, అమ్మ చేసేది. ఈ పుల్లగుమ్మడి మినపప్పులో కూడా వేసి వడియాలు చేసేదన్నమాట. పెద్ద వడియాలు చేసేవారు మా నాన్నగారు, పెద్ద చేయమనేవారు అన్నమాట. వీటిలో పెద్ద వడియాలు, పుల్లగుమ్మడి వడియాలు చేసి వాటిలో కొబ్బరి ముక్కలను, చింతపండు, బెల్లం వేసి కూర చేయమనేవారు అన్నమాట. పెద్ద వడియాలతో. చిన్న మనం ఇప్పుడు బయట అమ్ముతారు కదా, అలాంటివి కాదు. అలాంటి ఒక 10 వడియాలైనా అంతకన్నా పెద్ద చేసేవారు అన్నమాట. ఒక్కొక్కటి వండితే మాత్రం చాలా పెద్దగా ఉండేది. టేస్ట్ మాత్రం చాలా బాగుండేది అన్నమాట. అలాగే ముల్లంగి దుంపలు, అవి ఆ వడియాలు కూడా చేసేవారు. అలాగే అప్పటి రోజుల్లో వాళ్ళు చేసినవి మనకి గుర్తున్నాయి. అలాగే మనం గుర్తు చేసుకుని ఒకసారి చేసుకుంటే తినగలుగుతాం, మన పిల్లలకు కూడా చెప్పగలుగుతాం అన్నమాట. ఇది అయిపోయి తీసేస్తున్నాను. చూసారు కదా, కలర్ బాగా వచ్చాయి. ఇంకా 2 వేసేసుకుంటాం. ఇలాగే నెమ్మదిగా వేపుకోవాలండి. ఎక్కువ నూనె వేసినా సరే, నేను పోపు కోసం వేసాను. లేదా మీరు ఇవ్వాలని వేపుకుంటూ దొరికినట్టుకైతే కొద్దిగా ఆయిల్ ఎక్కువ వేసుకుని
పర్వాలేదు. కాకపోతే ఇలాగే వేపాలండి. ఎక్కువ ఆయిల్ వేసాక వేడెక్కిపోతే బేగ మాడిపోతాయి అన్నమాట. ఇలా నెమ్మదిగా వేసుకుంటే వేగుతాయి. ఇవి పుల్లగుమ్మడికాయలు రసం తాగినా బాగానే ఉంటుందండి. ఇందులో నిమ్మరసం వేసుకొని పిండుకొని అది జ్యూస్ చేసుకొని తాగితే బాగుంటుంది. వెయిట్లెస్ అవుతారంటారు తాగితే. నేను చిన్నప్పుడు కొద్దిగా తిన్నా బాగా ఇవన్నీ. పళ్ళు బోల్డ్ అన్నీ అవుతాయి అన్నమాట. కాకపోతే ఇప్పుడు తెచ్చి చేసుకునే మనకి కొద్ది టైం తక్కువ అవుతుంది కాబట్టి చేయలేకపోతున్నాం. కానీ చేసుకుని తింటే మాత్రం చాలా బాగుంటాయండి. పిల్లలకి ఇది తినిపించాలి. పుల్లగుమ్మడి వడియాలు తీపి గుమ్మడి అది బాగానే ఉంటుంది అన్నమాట. బాగా తీసేస్తున్నాను. చూసారు కదా బాగా వేగిపోయి. చూసారు కదా వడియాలన్నీ వేగిపోయి. చూసారు కదా అదే ఆయిల్లో మినపప్పు, జీలకర్ర, మెంతులు, ఆవాలు వేసుకొని పోపు దినుసులు వేసేసుకుందాం. ఇవి చిట్కట్లు ఆడేటప్పుడు తెల్లుల్లిపాయలు కూడా వేసేసుకుందాం. చూసారు తెల్లుల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు ఇది వేసి కలుపుకుందాం. చూసారు కదా వేసుకున్నాం కదా. ఇందులో ఉల్లిపాయలు కూడా వేసేసుకుందాం. ఫ్రై అవుతుంటే ఇలా చింతచిగురు వాటర్ వచ్చి కడిగిస్తున్నాము. చక్కగా ఫ్రై అవుతుంది. ఇందులో కరివేపాకు కొద్దిగా వేసిస్తున్నామండి. అక్కడ కొంచెం పచ్చికరే పట్టలేదు, కొద్దిగా ఆరిపోయింది, అదే వేస్తున్నాము. వేస్తుంది కదా ఇందులో వాటర్ వేసేసుకున్నాను అనమాట. ఇక్కడ చింతచిగురు మొన్న అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళామండి. వెళ్ళేటప్పుడు మాకు చింతచిగురు అక్కడ తెచ్చుకున్నాం అనమాట. చూసారు కదా పోపు వేగింది. ఇప్పుడు చింతచిగురు అందులో వేసేసుకుందాం. పల్లీపాయలు, ఎండుమిరపకాయలు అన్నీ వేగుతాయి. ఇది వాటర్ అంతా పిండుకొని డైరెక్ట్గా పప్పులో వేసుకోవచ్చు, లేదంటే ఇలాగైనా వేసుకొని చూసారు వేసాం కదా పోపులను ఇది వేగిపోతుంది. డైరెక్ట్గా పప్పులో వేయచ్చు, ఇలా వేసుకుంటాం. ఇలా వేసుకున్నాం అనుకోండి ఈ పప్పు 2 రోజులు 3 రోజుల్లో ఏం అవ్వదన్నమాట. ఫ్రెష్గా ఉంటుంది. పెసరపప్పు కూడా నేను చేసానండి అలాగే, అది కూడా అదే అండి, ఏం అవ్వలేదన్నమాట. అందుకోసం ఇలా ఫ్రై చేసుకున్నాను. ఆయిల్లో ఇది కూడా మగ్గిపోతుంది బాగా. ఇక్కడ కూడా కొద్దిగా సాల్ట్ కూడా వేసేసుకుంటున్నాం. ఇందులోనే వేసేసుకుంటే బాగా కరిగిపోతుంది అన్నమాట. కొద్దిగా పసుపు వేసేసుకున్నానండి. నేను చింతచిగురు ఉప్పు వేసాను కదా, మనకి దానిలో ఉన్న వాటర్ అంతా బయటకు వస్తుంది అన్నమాట. ఉప్పు వేయగానే మెత్తబడిపోతుంది అన్నమాట బాగా. ఇది వేయగా పప్పులో వేసేసుకోవడమేనండి. ఇప్పుడు కదా అయిపోయింది. ఇప్పుడు పచ్చిమిరపకాయలు ఇందులో ఎండుమిరపకాయలు వేసుకున్నాం కదా. కొంతమంది అక్కడ కారం వేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చండి. లేదు ఈ కారం సరిపోతుందంటే ఇంక మరీ వేసుకోలేదు అనమాట. వేసుకోవాలని కొంచెం కొద్దిగా చూపిస్తున్నాను అనమాట. కొంచెం వేసుకోవాలి అనుకుంటే మీ టేస్ట్ కొంచెం ఎవరికైనా కావాలంటే అది వేసుకోండి, లేదంటే అదే సరిపోతుంది అనుకుంటే చాలు. ఫ్రై అవుతుంది. నేను వేసేస్తున్నాను అందులో మెత్తబడుతుంది అన్నమాట. చూసారు కదా పప్పు ఉడుతుంది కదా, ఇదంతా తెచ్చి ఇందులో వేసేసుకోవడమేనండి. మనం ఇలా ఫ్రై చేసుకుని వేసుకుని ఉంటుంది 4-5 రోజులైనా ఉన్నా ఏమీ అవ్వదన్నమాట.
ఇది పెసరపప్పుతో చేసింది కూడా, అది కూడా నండి నేను తిన్నాను, ఏమీ అవ్వలేదు. అందులో ఉల్లిపాయలు వేయలేదు కానీ బాగానే ఉందన్నమాట. ఇందులో వేసాను, పర్వాలేదు, ఏం అవ్వదన్నమాట. ఇప్పుడు ఫ్రై చేసుకున్నాం కాబట్టి మనకి నిల్వ ఉంటుంది అనమాట. ఇష్టమైన వాళ్ళు మళ్ళీ తినాలనుకుంటారు కదా, అప్పటికప్పుడు మనకి దొరకదు కాబట్టి దీన్ని మనం యూజ్ చేసుకోవాలి. కొంచెం కడిగేసి వాటర్ వేసుకుందామండి. చూసారు కదా, కొంచెం వాటర్ వేసేసుకుందామండి. వేసుకొని కలుపుకుందాం. ఇప్పుడు పప్పు మనకి పలచగా అవుతుంది, ఉడికేటప్పుడు మళ్ళీ చిక్కగా అవుతుంది అన్నమాట. చింత చిగురు పప్పు, చింత చిగురు కందిపప్పు, లేదు కందిపప్పు చింత చిగురు, అలాగైనా ఇలాగైనా సరే చాలా బాగుంటుందండి. ఇందులో పచ్చడి కూడా చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇంకొక 2-3 వంటలు చేసుకోవచ్చు అనమాట. నాకు వీలైతే నేను మళ్ళీ చేస్తాను అనమాట. నేను పెసరపప్పుతో కూడా చేశానండి, ముందు వీడియోలో ఉంటుంది అనమాట. పెసరపప్పుతో చేసేవాళ్ళు అది టేస్ట్గా ఉంటుంది. సలవ అండి, ఎండాకాలం కదా సలవ చేస్తుంది. చింత చిగురు వేడంటారు, అది చింత చిగురు పప్పు చేశాను. ఇలాగ కందిపప్పు కూడా వేసి ఈ వెరైటీ ఇలాగా చూసారు కదా, మనకి బాగా ఉడికిపోయింది. స్టవ్ ఆఫ్ చేసేస్తున్నానండి. చూసారా, రైస్ పెట్టుకున్నాను అనమాట. చింత చిగురు కందిపప్పు అనమాట, అలాగే గుమ్మడి వడియాలు, ములంకాయ పచ్చడి అనమాట. చూసారు కదండి, ములంకాయ నేను చేసుకున్నాను అనమాట. చాలా బాగుందండి. నేను ఆ వీడియో పెట్టాను, కనీసం ఎవరు చూడలేదన్నమాట. అలా చేసుకొని తింటే దాని టేస్ట్ అనేది ఎలా ఉంటుందో చూడండి, మీరు ఒకసారి ట్రై చేయండి. చాలా బాగుంటుంది ములంకాయ, సూపర్గా ఉంటుంది అనమాట. ఆ వీడియో నేను ఫుల్గా చేసి పెడదాం అనుకున్నాను, పెట్టలేదు. కానీ మీరు చూసి కొన్ని బాగుందో బాగలేదని అనుకుని అంటే మీరు చెయ్యండి, చేసింది చూపించండి అంటే నేను చేసి చూపిస్తాను కదా. అంతకుముందు కూడా ములంకాయ వీడియో ఉంటుందన్నమాట. చాలా బాగుంటుందండి, టేస్ట్ చాలా బాగుంటుంది. కాకపోతే మీరు చూడట్లేదు, నేను చేసే ఏ వంటకాలు కూడా మీరు చూడట్లేదు. సరే ఓకే. ఇంకోండి చింత చిగురు పప్పు, కందిపప్పు, చింత చిగురు, అలాగే రైస్, వడియాలు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ సింబల్ నొక్కండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఓకే, బాయ్ బాయ్. గుమ్మడి వడియాలు ఎక్కడ దొరికినా సరే పిల్లలకి ఏపి పెట్టండి, ఆ టేస్ట్ బాగుంటుంది కూడా, ఆరోగ్యంకి చాలా మంచిదన్నమాట. పెట్టండి. సరే ఓకే, బాయ్ బాయ్.